కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మైదుకూరు బద్వేలు జాతీయ ప్రధాన రహదారి నందు రాణిబావి వద్ద స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ మరియు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పొద్దుటూరుకు చెందిన మల్లె భరత్ కుమార్, కావడి రాజు అనే ఇద్దరు ద్విచక్ర వాహనాల్లో పారిపోతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ నెల 7వ తేదీన బ్రహ్మంగారి మఠం సమీపంలో PMAY NTR నగర్ వద్ద ముండ్ల నాగమ్మ అనే మహిళ ఆటో కోసం వేచి ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించినట్లు గుర్తించారు. ధర్మవరం, తెలంగాణ, బద్వేలు, తెలంగాణ రాష్ట్రంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో వీరిపై 19 కేసులు నమోదయ్యాయని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 8 తులాల బంగారం రికవరీ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గురప్ప, ఓబులయ్య, రమణ, నాగేష్, గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠంలో చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. సుమారు 9:40 ప్రాంతంలో, ఉదయం 9:40 ప్రాంతంలో మండల నాగమ్మ అనే ఆమెని దగ్గర నుంచి 2 వ్యక్తులు బైక్లో వచ్చి ఆమె తాలిబొట్టు సడన్ లాక్కొని పోవడం జరిగింది అని మాకు వెంటనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము డిస్ట్రిక్ట్ అంతా అలర్ట్ చేసి మన బార్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్నిటినీ అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు సుమారు 4 తులాల బంగారు ఆభరణాలని అపహరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా, రాణిబావి వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు మైదుకూరు వైపు నుంచి నెల్లూరుకు పోతున్నారని మాకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు 2 వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగితే వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు బ్రహ్మంగారి మఠంలో 7వ తారీఖు చేసిన దొంగతనం అడ్మిట్ అయినారు. అదేవిధంగా బద్వేల్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా ధర్మవరం 2 టౌన్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా లింగాలలో ఒక చైన్ స్నాచింగ్ కేసు అడ్మిట్ అయినారు. అదేవిధంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిని దొంగతనం చేసినారు. అది కూడా రికవరీ చేసినాం. దాదాపుగా వీరి దగ్గర నుంచి 8.5 తులం బంగారుని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా 2 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరానికి ఉపయోగించిన బైక్ని, అదేవిధంగా దొంగతనం చేసిన బైక్ని మేము సీజ్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్, సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్గా దీని మీద ప్రయత్నం చేసి ముద్దాయిల్ని వీలైనంత త్వరగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వారి దగ్గర నుంచి సొత్తును రికవరీ చేయడం జరిగింది. కాబట్టి మఠంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎండాకాలం వస్తుంది కాబట్టి మిద్దెల మీద పడుకునే వాళ్ళు కావచ్చు, ఈ ఆరుబయట నిద్రించే వాళ్ళు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా అనుమానితులు మీ దృష్టిలో పడితే మాకు పోలీసులకు వెంటనే సమాచారం తెలియవలసిందిగా కోరుచున్నాం. అరెస్ట్ కాబడిన వారి వివరాలు: మల్లె భరత్ కుమార్, 29 సంవత్సరాలు. ఇతను ఆల్రెడీ దాదాపుగా 7 హౌస్ బ్రేకింగ్ కేసులు, అదేవిధంగా మన ఏపీలో, తెలంగాణలో దాదాపు 19 థెఫ్ట్ కేసులు ఉన్నాయి, బైక్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇతను అంతరాష్ట్ర దొంగ. అదేవిధంగా వీళ్ళ బామర్ది కావడి రాజా, ఇద్దరు కూడా ప్రొద్దుటూరు వాస్తవ్యులు. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.